నమస్తే అండి, నేను సునీతను. ఈరోజు పాల తాలికలు చేసి చూపిస్తున్నానండి. దానికి కావాల్సినవి బియ్యపిండి 1 కప్పు తీసుకున్నానండి, బౌలు. సగ్గుబియ్యం అండి 3 స్పూన్లు తీసుకున్నాను. జీడిపప్పు కిస్మిస్ తీసుకున్నానండి. బెల్లం తీసుకున్నాను. ఇలాచి 5, 6. స్టవ్ వెలిగించానండి. నేను 6 లీటర్ పాలు తీసుకున్నానండి. స్టవ్ మీద 6 లీటర్ పాలు పెట్టుకున్నాను కదండి. 6 లీటర్ నీళ్ళు పోసుకుంటున్నాను. ఇవి కాగాలండి, పాలు కాగాలి. ఈ లోపల పిండిని కలుపుతాను. ఒక గిన్నె తీసుకునండి, బియ్యపిండి వేసుకుని వేడి నీళ్ళతో కలుపుకోవాలండి. చూసుకుంటా పోసుకుంటా కలుపుకోవాలండి. ఒకసారి పొయ్యికండి. చిటికెడు ఉప్పు వేసుకుంటున్నానండి. కాలుతుందని చేపెట్టలేదండి. ఇది చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఇది చపాతీ ముద్దలాగా కలిపాను. చక్కెరాలు కదా తీసుకోవాలండి. ఇలా ఉన్న బెజ్జాలు ఉన్న తీసుకోవాలండి. తెలుస్తుందండి మీకు. అంత పెద్దవి కాదు, అంత చిన్నవి కానీ ఇవి తీసుకున్నాను. రెడీగా పెట్టుకుంటారు. పాలు కాగిపోయినాయి. నేను నానపెట్టుకుని ఉంచుకున్నాను. సగ్గుబియ్యం వేసేస్తానండి. వేసుకుని ఒకసారి తిప్పుకోవాలి. ఐదు నిమిషాలు ఉడికిపోతాయండి సగ్గుబియ్యం పాలల్లో. పక్కన స్టవ్ మీదండి నేను గిన్నెలో బెల్లం వేసి దాంట్లో 1 కప్పు నీళ్లు పోసుకున్నాను పాకానికి. అవి ఉడికే లోపల ఈ పాకం వస్తుందండి. కరిగితే సరిపోతుందండి. ఇది 5 నిమిషాలు అయిందండి. సగ్గుబియ్యం పాలల్లో ఉడికిపోయినాయి పూర్తిగా. ఉడికిపోతే ఇలా కనిపిస్తాయండి. ఇలా కనిపిస్తే ఉడికినట్టు వేసుకోవాలండి. ఇరిగిపోకుండా ఉంటాయి. అట్టిని కూడా పెట్టేసుకున్నానండి. అది కూడా వేసేస్తున్నాను. సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్. తడిగట్టిపోతుంది. కొంచెం గిద్దలు అడుగున పిండి మిగిలిపోతుందండి. దాన్ని కూడా ఇలా మనం నీళ్ళతో పలచగా చేసుకుని లిక్విడ్ టైప్లో ఇలా చేసుకోవాలి. ఉండలు లేకుండా పలచగా అయిపోయింది. ఇది వేస్తే థిక్నెస్ వస్తుందండి. బెల్లం ఇలా పూర్తిగా కరిగిపోవాలి. ప్లేట్ ఇలా వారగా వేసుకోవాలండి. పూర్తిగా వేస్తే పొంగిపోతుంది. తీసివేయాలి. ఉడికిందేమో చూద్దాం. వేడి నీళ్ళతో కలిపాను కాబట్టి తాలికలు తొందరగా ఉడికిపోతాయండి. ఉడికిపోయినాయి. ఉడికిపోతే ఇలా కనిపిస్తాయి. ఇక్కడ మిగిలిన పిండిని లిక్విడ్ లాగా చేశాను కదా, దాన్ని పోసి వేస్తున్నాను ఇప్పుడు. ఒక 2 మినిట్స్ అండి. 2 మినిట్స్ ఉడకాలి. పూర్తిగా ఉడికిపోయినది. నేను కరగబెట్టుకున్న బెల్లాన్ని వేసేస్తున్నానండి.
ఫిల్టర్ చేస్తున్నాను నేను. సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్ ఇప్పుడు. హైలో ఉంటే ఇరిగిపోద్దండి, పాలు ఇరిగిపోవచ్చు. బెల్లం పాకం పూర్తిగా కలిసిపోయిందండి. ఇలాచీలు దంచుకున్నానండి, వేసేస్తున్నాను. ఇది పూర్తయిందండి. గిన్నెలో నెయ్యి వేసుకున్నానండి, తాగాలి. జీడిపప్పు వేసుకున్నాను. జీడిపప్పు వేగిపోయినాయి, కిస్మిస్ వేయాలి. రెండు ఒకసారి వేస్తే కిస్మిస్ మాడిపోతుందండి. జీడిపప్పు వేగినాక కిస్మిస్ వేసుకోవాలి. వేగిపోయినాయి, స్టవ్ కట్టేసుకో. నేతిలో వేపుకున్న జీడిపప్పు కిస్మిస్ పాలదారిలో వేసేస్తానండి. ఈ చిక్కటి పాలతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, కనిపిస్తున్నాయి తాలికలు, ఇలా విడివిడిగా వస్తాయండి. ఇది పలచగానే దింపుకోవాలండి, తర్వాత చిక్కుపడిపోద్ది. ఎంతో రుచికరమైన పాల తాలికలు రెడీ.